భాషలో ఆయనను సవాల్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి. ఇలా దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిగా ఈ రైతు బంధు, రైతులకు పెట్టుబడి సాయం అందించినటువంటి ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని చూసి ఆ పథకాన్ని కాపీ కొట్టి రైతు భరోసాని పేరు పెడతా దానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కౌలు రైతులకు పైసలు ఇస్తా అని చెప్పిండు. ఇలా రైతు బంధు 15,000 రూపాయలు ఇచ్చిండా, అదే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 10,000 రూపాయలు ఇచ్చిండా? అది పెంచినప్పుడు రైతు భరోసా ఎలా అవుతుంది? మేము ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆలోచిస్తాం. ఇలా మా ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని కాపీ కొట్టడంతో పాటు దానికి అదనంగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తా, కౌలు రైతులకు మేము ఈ రకంగా నేను కూడా వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటించి మేనిఫెస్టోలో పెట్టి రైతులను, కౌలు రైతులను నిండా ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముందుగా దాని మీద సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలా. నేను రాగానే నేను 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నా, 9వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. కానీ ఆ సీట్ని ఎవరైనా కొట్టేయాలని 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసింది. 9వ తారీఖు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా, ఆమె జన్మదిన సందర్భంగా రుణమాఫీ ఒకటే దఫన 2 లక్షల రూపాయలు నేను మాఫీ చేస్తాను చెప్పిండు. చేసిండా? మళ్ళా దాన్ని తీసుకుపోయి గడువు ఆగస్టు 15 చేస్తున్నాడు. పోనీ ఆగస్టు 15 కన్నా చేసిండా? 60 లక్షల మందికి పైగా ఉన్నటువంటి రైతుల రుణమాఫీ ఉంటే కేవలం 22 లక్షలకు మాత్రమే ఆయనకు చేసి ఇలా నేను మొత్తం చేసిన ప్రకటించుకోవడం అంటే సిగ్గుచేటైన చర్య. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత పచ్చి అబద్ధాలు ఆడడం అంటే, ఇలా రేవంత్ రెడ్డి గారిని చూస్తే ప్రజలంతా నవ్వుకుంటా ఉన్నారు, సిగ్గుపడతా ఉన్నారు. ఇలా ఏ పథకం కూడా ముందుకు 3 అడుగులు ముందుకు 4 అడుగులు వెనకకు అన్నట్టు నడుస్తా ఉంది ప్రభుత్వం అంతా చూస్తా ఉంటే. మీరు చూస్తా ఉంటే ఇలా రైతు బంధు ఇవ్వలేదు, ఇలా మనం ఇలా పంటలు కోసే పరిస్థితి వచ్చింది, వానాకాలం పంటలు అయినప్పటికీ కూడా రైతు బంధు, రైతు భరోసా ఏది కానీ కూడా వాళ్ళకు అకౌంట్లో వేయాలి, ఇలా వేస్తున్నాడు. ఇలా వేసి పండుగ చేసుకుంటా అంటుంది. మీరు చూసినట్లయితే 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి పెట్టిండు. అన్ని రకాల 1 కాదు 2 కాదు 11 రకాలైనటువంటి పంటలన్నింటికి కూడా నేను బోనస్ ఇస్తా అని చెప్పి ఇలా సన్న రైతులకు మాత్రమే ఇస్తా, మిగతా వాళ్ళకి ఇవ్వని అంటాడు. అంటే ఈయన అవకాశవాదము, ఈయన మోసము, ఈయన దగ, ఈయన కుట్రలు, ఈయన కుతంత్రాలు, ఈయన అబద్ధం మాటలు చూపి ఇలా పండుగ, రైతు ఇలా పండుగ అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడాలి ముఖ్యమంత్రి. ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఇంత పెద్ద రాష్ట్రానికి ఇలా కేసీఆర్ గారితో ఆయన పదవి దిగి సంవత్సరం అవుతుంది కాలము. ఇప్పుడు ఆయనతో సవాల్ చేస్తుంటాడు, నరేంద్ర మోడీతో సవాల్ చేస్తుంటాడు. ఈ మాటలతోటి, ఈ మాటలు ఏదో మాట్లాడితే ప్రజలంతా నమ్మిరని చెప్తారు. కానీ గతంలో ఆయన మాట్లాడే మాటలన్నీ ఇలా టీవీలలో, సోషల్ మీడియా ఆ ట్రోల్స్ జరుగుతుంటే చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారు. అదే విధంగా వారికి బోనస్ ఇవ్వకపోవడము, అదే విధంగా అందరికి ఇప్పటికి కూడా ఎప్పుడు చేస్తాడో చెప్పాలి. ఇంకా కొంతమందికి ఏదో చేస్తా అంటాడు. మొత్తం రుణమాఫీ ఎప్పటికైతుంది, ఎప్పుడైతుందో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇప్పటి వరకు చేస్తాను చెప్పే దమ్ముందా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి దమ్ముందా అని అడుగుతాను. ఫస్ట్ ఆయనకు సవాల్ చేస్తాను, ఆయనకు దమ్ముందా? పూర్తిగా రుణమాఫీ లేదని ఉన్నోళ్ళు ఎవరో ప్రకటించండి అని చెప్పేసి ఆయన ప్రజలకు రైతులను అడిగేంత దమ్ముందా ఆయన? ఫస్ట్ లేదు. ఇలా లేకపోగా ఈ రైతు ఇలా ఆయన ఇచ్చినటువంటి ఏమైతున్నాయో 420 హామీలు ఉన్నాయి. సంవత్సర కాలం దాటిపోయింది. ఆయన కాలం ఒక ఇంచుమించు సంవత్సర కాలానికి వచ్చింది ఆయన పదవి నిర్వహించబట్టి. ఈ రోజు ఆయన ఉత్సవాలు జరుపుకుంటా, ఉత్సవాలు చేస్తా, పండుగ వారోత్సవాలు, సంవత్సర వారోత్సవాలు జరపాలంటా ఉన్నాడు. ఏ విధంగా జరపాలి, ఎందుకు జరపాలి వారోత్సవం? 420 హామీలలో ఒకే ఒక హామీ ఆయన నెరవేర్చింది ఏంటంటే ఫ్రీ బస్సు మహిళలకు అని చెప్పేసి రోజు పంచాయతీలు పెట్టేటువంటి ఒకటి. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నాడు. అది పోయింది, రైతు బంధు పోయింది, రైతు భరోసా పోయింది, రైతు బీమా పోయింది, అన్ని పోయినాయి. లాస్ట్ కు అది ఒకటి ఇచ్చి వారోత్సవాలు అంటున్నాడు. ఇలా మీరు చూస్తా ఉంటే ప్రభుత్వ నిర్ణయాలు, ఒక ముఖ్యమంత్రిగా లఘుచర్లది కావచ్చు, అక్కడ ఆ ఇంధనాల ఫ్యాక్టరీ కావచ్చు, అన్ని ప్రకటించి వెనకపోవడం తప్ప ఆ ప్రభుత్వం నిర్వహించి ప్రజలను ఒప్పించి మెప్పించి తీసుకునే పరిస్థితులు ఉన్నదా? ఆయన వెనుక పోతుందంటేనే ఒక నిర్ణయం ప్రకటించిన, హైడ్రాన్ ప్రకటించిండు, మళ్ళీ తర్వాత ప్రజలందరినీ ఆగమాగం చేసిండు, వాళ్ళు ఏడిస్తే వెనుకకు పోయిండు. అంటే దానికి అంటే అవగాహన లేకపోవడం, అవగాహన రహిత్యంతో, ఆలోచన లేకుండా, ఎవరి మాట వినకుండా నాయన తెలివి కాలం అని చెప్పేసి ఆ చెప్పడం, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం, బీజేపీలను ఆయన మచ్చిక చేసుకోవడం తప్ప, కేంద్ర మంత్రి ఇప్పుడు 28 సార్లు 29 సార్లు ఢిల్లీకి తిరగడం తప్ప ఆయన ఒక ప్రాజెక్ట్ చేయలేదు. ఈ సంవత్సర కాలంలో
ఆయన మాట్లాడతారు మహబూబ్ నగర్ జిల్లాలో వలసలు ఆపిండట. ఏం ఆపిండి? ఆయన ఏం చేసిండు మహబూబ్ నగర్ జిల్లాకి? ఇప్పుడు కేసీఆర్ గారు చేసింది ఏముంది? ఆయన చేసినటువంటి కేసీఆర్ చేసిన దాన్ని విమర్శిస్తాడు. కేసీఆర్ గారు తీసుకొచ్చిన తర్వాత ఆ మహబూబ్ నగర్ ఉన్నటువంటి పాలమూరు ఎత్తిపోతక పథకం కావచ్చు, ఆ తర్వాత నెట్టెప్పాడు కావచ్చు, ఆ మిగిలిపోయిన ప్రాజెక్టులన్నీ కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, అన్నిటి కూడా కేసీఆర్ గారు ప్రారంభించి కేసీఆర్ గారు నీళ్లు అందిస్తే కేసీఆర్ ఏం చేసిన మహబూబ్ నగర్ అంటాడు. మహబూబ్ నగర్ ప్రజలు అడిగితే చెప్తారు. ఈయన వచ్చిన సంవత్సర కాలంలో మహబూబ్ నగర్ జిల్లాకి ఏమన్నా ఒకటి చేసింది ఏమన్నదో ఒకటి చెప్పమనండి. ఏం చేసినా చెప్పమని మహబూబ్ నగర్ జిల్లాకు? ఓ రోడ్ వేసిండా, ఒక ఊరికి ఒక బడి కట్టిండా, ఒక గుడి కట్టిండా, ఒక ఇల్లు కట్టిండా? ఆ మహబూబ్ నగర్ జిల్లాలో ఈయన చేసింది ఏంది, ఈయన కాంట్రిబ్యూషన్ ఏంది మహబూబ్ నగర్ జిల్లాకు చెప్పాలి కదా ఆడ సభ పెట్టుకున్నప్పుడు. అవన్నీ లేక ఇవాళ అబద్ధాలతోటి, అహంకార పూరిత మాటలతోటి మా గత ముఖ్యమంత్రిని తిట్టి ఇష్టం వచ్చి నోటికి ఎట్లా వస్తే అట్లా మాటలు మాట్లాడి ఆయన పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. కానీ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ప్రజలు ఆయన సోషల్ మీడియాలో మాటలు వింటే గతంలో ఆయన సంబరపడ్డారు, చప్పట్లు కొట్టిన వాళ్ళంతా ఆయన దిచ్చే మాటలు వింటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇలా ముఖ్యమంత్రి ఆ మాటలు వింటే సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి ఆ సోషల్ మీడియాలో గమనిస్తే ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనపడతా ఉన్నది. చేసుకుంటాడు కూడా, ఎందుకంటే అట్లాంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు రైతులు. సొంత ఊర్లో వాళ్ళ అన్నదమ్ములు అందరూ దౌర్జన్యం చేస్తే సొంత ఊర్లో ఆ ఊరు సర్పంచ్ నా చావుకు ముఖ్యమంత్రి కారణం అని చెప్పి ఆయన ప్రకటించి ఆత్మహత్య చేసుకున్నాడు. దీని మీద ఆయన చిప్పుకోవడాలి, క్షమాపణ చెప్పాలా, దానికి బాధ్యత వహించి అవసరమైతే పదవికి రాజీనామా చేయాలి. ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఆయన సొంత ఊరి సర్పంచ్. నేరాలు వాళ్ళ తమ్ముళ్ళు అందరు కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు. ఆదాయం లేదు, రూపాయి ఆదాయం లేదు. ఈ రాష్ట్రాన్ని ప్రతిభ పడిపోతా ఉన్నది. వీళ్ళ వల్ల ఆదాయం తగ్గిపోతా ఉంది, జీరోకి పోతా ఉన్నది, అప్పులు పెరుగుతా ఉన్నాయి ఈ రాష్ట్రానికి. తెలంగాణ రాష్ట్రము అపాస్యం పాలవుతా ఉన్నది. మన ర్యాంకింగ్ నెంబర్ 1 ఉన్నటువంటి ర్యాంకింగ్ అన్ని రంగాల్లో జిఎస్డిపిలో కావచ్చు, అదే విధంగా గ్రోత్ రేట్ లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా తెలంగాణ ఆదాయం పడిపోతా ఉంది. తెలంగాణ ప్రతిభ మసకబారుతా ఉన్నది ఈ ముఖ్యమంత్రి చర్యల వల్ల. ఆయన సహచార మంత్రులు ఎలా ఏమంటారు, ఆర్ఎస్పీ గారు గురుకులాల కుట్రలు చేస్తుందంటది కొండశ్రేఖర్. ఆమె చాలా మంది గౌరవంగా ఉండేవాళ్ళు గతంలో. ఆమె మంచి ఆదివాసీ నుంచి వచ్చింది, మహిళా మంత్రి అని చెప్పేసి కొంచెం గౌరవం ఉండేది అందరికి, చాలా ప్రజలకు. కానీ ఆమె మాటలు ఆరోపణలు చేస్తా ఉంటే జనాలంతా నవ్వుకుంటా ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదువుతా ఉన్నారు. కొండశ్రేఖర్ గారు నాగార్జున విషయంలో మాట్లాడి ఆమె కూడా 4 ఖర్చుకున్నది జనాలంతా మాట్లాడితే. అంటే మంత్రులకి స్క్రిప్ట్ రాసిస్తే వాళ్ళు చదవడము, ఈయన పాటల్లో వాళ్ళు నడవడం తప్ప ఈ రాష్ట్రానికి ఏ మాత్రం ప్రతిభను ముఖ్యమంత్రి ఇప్పటికైనా మారాలా. ముఖ్యమంత్రి మారకపోతే ప్రజలు నిన్ను మారుస్తారు, మళ్ళీ తెలంగాణ తిరగనియరు పదవి.